పాండు పాండు ఎందుకు నన్ను వదిలేసిపోయావు? అసలు ఏమైపోయావురా? నన్ను వదిలేసిపోయిన దానికన్నా చంపేసి పోయింటే ప్రశాంతంగా వెళ్ళిపోయేదాన్ని కదరా. ఎందుకు నన్ను వదిలేసిపోయావు? లేదు నదియ, ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? ఏమైంది? కడుపులో బాగా నొప్పిగా ఉంది, నేను నడవలేకపోతున్నాను. సరేరా, ఇక్కడ కూర్చో. టాబ్లెట్ తీసుకొస్తావా? నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. సరే, త్వరగా రా. ఇకపై ఈ ఏరియాలో నువ్వు నీ మూట ఎక్కడ కనబడకూడదు. రేపు కొత్త పీస్ అన్న మెడికల్ షాప్ ఎక్కడ ఉందన్నా? అసలు ఎక్కడి నుంచి వస్తారా మీరు? అన్న కవర్ వేసిపోతున్నావు. అన్నా అన్నా ఎవరు నువ్వు? ఎక్కడేం చేస్తున్నావు? మెడికల్ షాప్ కోసం వెతుకుతున్నాను సార్. ఏదో డౌట్ గా ఉంది, అతన్ని చెక్ చేయండి. కవర్ ఇవ్వయా? ఇది నాది కాదు సార్. స్కూటర్ మీద వెళ్తూ ఒక ఆయన వదిలేసి వెళ్ళాడు. సార్ పెద్ద ఐటమ్ గార్డ్ లా ఉన్నాడు సార్. బాంబే ఆంధ్ర అని చాలా అమ్మాయిల ఫోటోలు పెట్టుకొని ఉన్నాడు. చాలా తప్పుగా మాట్లాడుతున్నారు సార్. సార్ ఇవన్నీ నావి కావు సార్. బైక్ మీద వెళ్ళిన ఆయన వదిలేసి వెళ్ళాడు సార్. అబద్ధం చెప్తున్నాడు, ఫుల్ గా చెక్ చేయండి. సార్ ఏంటి సార్? సార్ 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 అన్నిటికన్నా ఇదే సూపర్ పీస్ లా ఉంది. ఏంటిది, కొత్త పీస్? కాదు సార్, పాతదా? నేను చూసుకోబోయే అమ్మాయి సార్. పేరేంటి? నదియా. సార్ ఫోటో ఇవ్వండి, నేను వెళ్ళాలి. ఫోటో ఇస్తాను, దాన్ని 1 అవర్ పంపి. సార్ తన అలాంటి అమ్మాయి కాదు సార్. రే, ఫోటో చూస్తేనే తెలుస్తోందిరా ఇది ఫ్రెష్ పీస్ ఆఫ్ బ్రోతల కేసా అని. సార్ ఏంటి సార్ అలా అసభ్యంగా మాట్లాడుతున్నారు సార్? ముందు దాన్ని తీసుకొచ్చి మాట్లాడరా. మర్యాదగా తీసుకురాలేదో ఉదయాన్నే అన్ని పేపర్లలో, అన్ని టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ తో వ్యభిచారి సుందరి నదియా అరెస్ట్, ఫోటోతో సహా వార్త వస్తుంది. అర్థమైందా? వెళ్ళి తీసుకురా. సార్ మేము బ్రతుకు తెరువు కోసం వచ్చాం, దయచేసి వదిలేయండి సార్. ఫోటో ఇవ్వండి సార్. రే, ఎక్కువ వాకుండా దాన్ని తీసుకురా. రే, మీరు వెళ్ళండి. పూర్వం బొక్కు తప్పు చేస్తే పోలీసులు చెప్పచ్చు, కానీ పోలీసులు తప్పు చేస్తే వాడిని చావగొట్టి ఫోటో తీసుకోండి. ఫోటోను తొక్కేస్తున్నాడు, పాడవుతుంది. ఫోటో తీయడయ్యా. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు.